వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు పీసీఓడి సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? పీసీఓడి సంతానలేమి సమస్యకు ప్రధాన కారణాలేంటి? ప్రైమరీ, సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏమిటి? పీసీఓడి ఇన్ఫెర్టిలిటీ సమస్యలకు హోమియోలో వైద్య విధానాలపై మనతో మాట్లాడేందుకు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ వినోదిత. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో, నమస్కారం అండి. ముందుగా ఇన్ఫెర్టిలిటీ అంటే ఏమిటి డాక్టర్? ఇన్ఫర్టిలిటీ అనేది మనం ముందుగా చూసుకుంటే పెళ్ళైన దంపతులలో 6 నుండి 12 నెలల వరకు వాళ్ళు రెగ్యులర్ ఇంటర్ కోర్స్ వితౌట్ ఎనీ కాంట్రాసెప్టివ్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకు ఒకవేళ పిల్లలు కానీ పుట్టకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ కిందకి పరిగణిస్తాము. సో ఈ ఇన్ఫర్టిలిటీ అనేది యూజువల్గా 2 రకాలు ఉంటుంది. ఒకటేమో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, ఇంకొకటి వచ్చేసి సెకండరీ ఇన్ఫర్టిలిటీ. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత కూడా ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అనేది మనం చూస్తూ ఉంటాం. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది, పిల్లలు పుట్టారు, ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీ కాకపోవడం, లేదంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అవ్వడం, ఇటువంటి దాన్ని మనం చూసుకుంటే అది సెకండరీ ఇన్ఫర్టిలిటీ కిందకి పరిగణిస్తాం మనం. నార్మల్గా ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి నార్మల్ కాజెస్ ఏముంటాయంటారు? నార్మల్గా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనము స్మోకింగ్, ఆల్కహాలిజం, లైఫ్ స్టైల్ చేంజెస్, హెరిడిటరీ, ఇలాంటి కాజెస్ మనం చూసుకుంటే ఇది నార్మల్గా వచ్చే కాజెస్ అనేది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం ఇన్ఫర్టిలిటీ కిందకి దారితీసేది. ఇది కాకుండా మేల్స్ అండ్ ఫీమేల్స్లో డిఫరెంట్ కాజెస్ అనేది మనం చూస్తూ ఉంటాము. యూజువల్గా మేల్స్లో మనం తీసుకున్నట్టయితే మేల్స్లో వచ్చేసి స్పర్మ్ కౌంట్ అనేది తక్కువ ఉండడం. నార్మల్గా స్పర్మ్ కౌంట్ అనేది ఒక 40 మిలియన్ నుంచి ఒక 300 మిలియన్ వరకు ఉండాలి ప్రెగ్నెన్సీ రావడానికి. ఒకవేళ ఆ కౌంట్ అనేది మనకి తక్కువగా ఉంటే అది ఇన్ఫర్టిలిటీ కిందకి దారితీసే అవకాశాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇంకా స్పర్మ్ మోటిలిటీ అంటే స్పర్మ్ అనేది మూమెంట్, అది యోనిలోకి వెళ్ళడానికి మూమెంట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అది మూమెంట్ లేకపోతే కనుక ఇన్ఫర్టిలిటీ కిందకి దారితీసే అవకాశాలు ఉంటాయి. నార్మల్ షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద స్పర్మ్ అనేది కూడా మనం చూస్తూ ఉంటాము. నార్మల్ షేప్ వచ్చేసి హెడ్, టెయిల్, నెక్ పీస్ అనేది ఉంటుందన్నమాట. ఈ హెడ్ అనేది నార్మల్గా ఓవల్ షేప్లో ఉండాలి. అలా కాకుండా పాయింటెడ్గా ఉండడం కానీ, లేదంటే ట్రయాంగిల్ షేప్లో ఉండడం కానీ, లేదంటే 2 హెడ్స్ ఉండడం కానీ ఒకవేళ కనుక చూస్తూ ఉంటే అది ఇన్ఫర్టిలిటీ కిందకి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే టెయిల్ పార్ట్ వచ్చేసి ఒకవేళ చిన్నగా ఉండడం వల్ల, లేదంటే 2 టెయిల్స్ ఉండడం వల్ల, లేదంటే నార్మల్ దానికంటే ఎక్కువ ఉండడం వల్ల ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇలా కాకుండా మనం ఇంకా 2 కూడా చూస్తూ ఉంటాము, హెడ్ లేకపోవడం, లేదంటే టెయిల్ లేకపోవడం. ఇవి మెయిన్ కాజెస్ అన్నమాట ఇన్ఫర్టిలిటీ దారితీయడానికి. నార్మల్గా హెడ్ దేనికి అవసరం అవుతుందంటే హెడ్లో యాక్రోజోమ్ అనే ఒక పార్ట్ ఉంటుంది. అది నార్మల్గా ఓవంని ఒక జైగోట్ కిందకి అంటే పిండాన్ని ఫామ్ చేయడానికి అవసరం పడుతుందన్నమాట. నార్మల్గా ఆ హెడ్లో యాక్రోజోమ్ లేకపోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇవన్నీ మేల్స్లో చూసే కాజెస్. ఇంకొకటి వచ్చేసి వ్యారికోసీల్ అంటే స్క్రోటంలో వెయిన్స్ అనేది డైలేట్ అవ్వడం వల్ల వచ్చే ఇబ్బంది అనమాట. దీనివల్ల మనం మేల్స్లో ఇది కామన్ కాజ్ ఇన్ఫర్టిలిటీ కిందకి రావడానికి. అండ్ ఫీమేల్స్లో కానీ మనం చూసుకున్నట్టయితే ఫీమేల్స్లో మెయిన్గా మనం చూస్తున్నట్టయితే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, ఇవి మెయిన్గా ఇన్ఫెక్షన్స్ లైక్ గొనోరియా కానీ, లేదంటే సిఫిలిస్ కానీ, ఇలా నార్మల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివన్నీ రావడం వల్ల వాళ్ళకి ట్యూబ్స్ దగ్గర బ్లాకేజ్ అవ్వడం, లేదంటే ట్యూబ్స్ దగ్గర ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉండడం కానీ మనం చూస్తూ ఉంటాం. కాల్ ఉన్న డాక్టర్ వరంగల్ నుంచి రాము గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం అండి. మేడం, మాకు మ్యారేజ్ 10 years అవుతుంది మేడం. ఓకే. ఆల్రెడీ 8 years పాప ఉంది. ఓకే. ఇంకో సంతానం చేశాను. 3 months నుంచి హాస్పిటల్ పోతున్నాము. ఓకే. నాకు స్టార్టింగ్ లో కౌంట్ 0 ఉండే, ఒక 1 month వాడితే కౌంట్ పెరిగింది కదా. ఓకే. మా భార్యకు వచ్చేసి ఎగ్ అనేది రిలీజ్ అవుతలేదంట కదా. ఓకే అండి.
సంబంధించి ఇంజెక్షన్ ఇచ్చారు, ఎగ్ రిలీజ్ అయింది. ఓకే. మళ్ళీ ఇంజెక్షన్ ఇవ్వకుంటే ఎగ్ అనేది రిలీజ్ అవుతలేదట. మ్హూ. అది ప్రాబ్లం ఏమంటుంది మేడం? నాకైతే ఓకే ఉంది. ట్యూబ్స్ అయితే పికప్ చేసిన 2 years బ్యాక్ ట్యూబ్స్ చెకప్ చేస్తే క్లియర్ ఉన్నాయి. ఓకే అండి. మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? మా ఏజ్ 33, మా బాబు ఏజ్ 28 అండి. ఓకే అండి. అంటే మీరు ఇప్పటిదాకా చేసుకున్న ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఒకసారి మీ దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్కి తీసుకురండి. మీకు ట్రీట్మెంట్ తొందరగా స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వితౌట్ ఎనీ ఇంజెక్షన్ మీ భార్యకి ఓవం అనేది రిలీజ్ కాకపోవడం వల్ల తనకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకునే ఆలోచనలు ఏమన్నా ఉంటే దగ్గరలో ఉన్న బ్రాంచ్ని సంప్రదించండి. డాక్టర్, ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి ఫీమేల్లో కాసెస్ గురించి చెప్తున్నారు, కంటిన్యూ చేయండి. ఇప్పుడు మనం ఫీమేల్లో కానీ కాజెస్ చూసుకున్నట్టయితే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇన్ఫెక్షన్స్ ఉండడం కానీ, లేదంటే ఇప్పుడు యూట్రైన్ డిజార్డర్స్, అంటే యూట్రస్ నార్మల్గా పేర్ షేప్లో ఉంటుంది, ఆ షేప్లో లేకుండా బైకాన్యువేట్, అంటే బైకాన్యువేట్ లేదంటే సెప్టేట్ యూట్రస్, లేదంటే ఇలా కంజనైటల్ డిజార్డర్స్ ఉండడం వల్ల యూజువల్గా మనకి ఇన్ఫర్టిలిటీ చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చిన్నప్పటి నుంచి అలా యూట్రస్ అదే షేప్లో ఉండడం వల్ల వాళ్ళకి ప్రాబ్లం వచ్చే అవకాశాలు మనం చూస్తూ ఉంటాము. ఇది కాకుండా మనం హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి చూస్తూ ఉంటాం అన్నమాట. నార్మల్గా హార్మోన్స్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనేవి ఫీమేల్లో ఎక్కువగా ఉండే హార్మోన్స్. అవి ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మెయిన్గా రోల్ చేస్తుంది అన్నమాట ఓవం రిలీజ్ చేయడానికి. సో ఈ హార్మోన్స్ అనేవి ఒకవేళ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల ఇన్ఫర్టిలిటీ కిందకి దారితీస్తుంది. ఇది కాకుండా మనకి మెయిన్గా థైరాయిడ్ కూడా కాజ్ ఉంటుంది ఇన్ఫర్టిలిటీకి. సో ఇవి కాకుండా మెయిన్గా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పీసీఓడి అనేది మెయిన్ కాజ్ అన్నమాట ఇన్ఫర్టిలిటీకి. ఎందుకు అని అంటే పీసీఓడి వల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువగా చూస్తూ ఉంటాము, ఒబేసిటీ వస్తుంది. యూజువల్గా పీసీఓడి ఎందుకు వస్తుంది అంటే సిడెంటరీ లైఫ్ స్టైల్, లేదంటే స్మోకింగ్, ఆల్కహాలిజం, ఇలా మన రెగ్యులర్గా ఉండే లైఫ్ స్టైల్ కాకుండా లైఫ్ స్టైల్ కనుక చేంజ్ అయితే ఇంకా మన బాడీలో మెంటల్గా ఇంకా ఫిజికల్గా హెల్త్ అనేది ఈక్విలిబ్రియంలో లేకపోతే కనుక ఇలా పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో నార్మల్గా పీసీఓడి సిమ్టమ్స్ ఏంటి అని కనుక మనం చూస్తూ ఉంటే, సో ఈ ఏంటంటే మెయిన్గా పింపుల్స్ ఫేస్లో రావడం కానీ, లేదంటే ఫేషియల్ హెయిర్ అంటే హిరుటిజం, ఫేషియల్ హెయిర్ మనం యూజువల్గా అప్పర్ లిప్ మీద, చిన్ మీద చూస్తూ ఉంటాము, ఒబేసిటీ రావడం కానీ, ఇంకా మెయిన్గా ఇవి కాకుండా మనం ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ అనేది చూస్తూ ఉంటాం. ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ అంటే ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒకసారి మనం ఒకళ్ళలో తీసుకుంటూ ఉంటే ఇర్రెగ్యులర్ మెన్సెస్ అంటే వాళ్ళకి 2 నెలల నుంచి 3 నెలల వరకు పీరియడ్స్ రాకుండా ఉండడం, అది ఒకళ్ళలో మనం చూస్తూ ఉంటాం. ఇంకొకళ్ళలో ఎలా అంటే 1 monthలో వాళ్ళకి ఒకసారి పీరియడ్ వచ్చినా కూడా మొత్తం 1 month మొత్తం బ్లీడింగ్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇలా ఒకళ్ళలో ఉంటే ఇంకొకళ్ళలో 1 monthలో 2-3 times రావడాన్ని మనం చూస్తూ ఉంటాం. కాలర్ ఉన్న డాక్టర్ బెంగళూరు నుంచి ధనుంజయ రెడ్డి గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం, నేను బెంగళూరు నుంచి చేస్తున్నాను మేడం. మా మ్యారేజ్ అయ్యి ఒక 8 months అయింది. సో మేము ఆల్రెడీ హాస్పిటల్ కూడా కన్సల్టెన్సీ అయ్యాము. సో మా ఆవిడకి పీరియడ్స్ అనేది రెగ్యులర్ గా వస్తున్నాయి. ఓకే అండి. సో దానివల్ల డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఫుడ్ గురించి, తర్వాత మినిమం ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పి అన్నారు. ఓకే అండి. దాని ప్రకారం కూడా చేస్తున్నాము. ఇది ఆల్మోస్ట్ 4 months నుంచి ఫాలో అవుతున్నాము, కానీ ప్రాబ్లం అనేది రిజాల్వ్ కాలేదు పీరియడ్ సంబంధించి. ఓకే అండి. మీ ఏజ్ ఎంత అండి? మీ వైఫ్ ఏజ్ ఎంత? మా వైఫ్ 26 years అండి. ఓకే అండి. ఈ ఏజ్లో కనుక మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే, హోమియోపతి ట్రీట్మెంట్ కనుక తీసుకోవాలని అనుకుంటే మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందండి. ఆ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనేది పోగొట్టుకోవడానికి హోమియోపతి ట్రీట్మెంట్ చాలా అవసరం పడుతుందండి. దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ని మీరు సంప్రదించండి. మీ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ తీసుకొచ్చి మీకు
పక్కా ట్రీట్మెంట్ అనేది మేము ఇస్తాము. థ్యాంక్ యూ. రైట్ డాక్టర్, పీసీఓడి లక్షణాల గురించి చెప్తున్నారు, కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు మనం ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనేది చూస్తుంటాం యూజువల్గా. సో ఆ ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఎలా అంటే ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టు ఒకళ్ళకి ఒక నెల మొత్తం బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, లేదంటే ఇంకొకళ్ళకి ఒక నెలలో 2-3 సార్లు వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇలా మనం పీసీఓడిలో ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనేది చూస్తూ ఉంటాం. 2-3 మంత్స్ కాకుండా చాలా మంత్స్ గ్యాప్ రావడం కానీ ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇవి నార్మల్గా పీసీఓడి లక్షణాలు. సో ఒబేసిటీ అనేది మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతుంది, కానీ మనం యూజువల్గా చూసుకుంటే ఓన్లీ ఫిజికల్ హెల్త్ కాదు, మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ అనేది పీసీఓడిలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మూడ్ స్వింగ్స్ ఇవి కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి అందులో. అంటే పీసీఓడితో బాధపడే వాళ్ళు ప్రాపర్గా మెడికేషన్ అనేది యూజ్ చేస్తే ఎప్పటి వరకు పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉన్నాయంటారు? సో వాళ్ళకి ఎన్ని ఏళ్ల నుంచి ఆ పీసీఓడి ప్రాబ్లం ఉంది అనేది ఫస్ట్ మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి 8 ఏళ్ల నుంచి, లేదంటే దానికంటే ఎక్కువ ఏళ్ల నుంచి, లేదంటే 1 సంవత్సరం నుంచి ఉంటే గనక అది తొందరగా రిజాల్వ్ అయ్యే అవకాశాలు మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక 2-3 నెలలు లేదంటే 4 నెలలు బాడీ అడాప్ట్ చేసుకునే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది తొందరగా ఉంటుందన్నమాట. ఒకవేళ 8 ఏళ్ళు 10 ఏళ్ళు కనుక వాళ్ళకి పీసీఓడి ఉంటే అది చాలా అంటే కొద్ది సమయం పడుతుంది. 1 ఇయర్ పట్టొచ్చు, లేదంటే 1.5 ఇయర్ పట్టొచ్చు. వాళ్ళ బాడీ అడాప్ట్ చేసుకునే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. అలాగే ఇన్ఫెర్టిలిటీతో బాధపడే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఇన్ఫర్టిలిటీ అనేది ఫస్ట్ తీసుకుంటే కనుక వాళ్ళు ఎటువంటి కాజెస్ ఉన్నాయి వాళ్ళకి, ఎలా వచ్చింది వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ అనేది ఫస్ట్ చూసుకోవాలి. సో ఆ కాజెస్ని ఒకవేళ కనుక ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటే వాళ్ళు రెగ్యులర్ హైజీన్ మెయింటైన్ చేస్తూ ప్రాపర్ మెడికేషన్ తీసుకోవడం అనేది చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల వాళ్ళకి తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటుంది. అలా కాకుండా వేరే కాజెస్ ఏమన్నా ఉంటే కనుక ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది మెయిన్గా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఈ సంతానలేమి సమస్యలకి ప్రజెంట్ లైఫ్ స్టైల్ కూడా ఒక రీజన్ అని చెప్తూ ఉంటారు. సో మన లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? సో లైఫ్ స్టైల్ అంటే మనం ప్రాపర్గా ఎప్పుడు చూసుకుంటే కనుక ప్రతిసారి ఫుడ్ అనేది మనం చూస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ మధ్య కాలంలో మనం రెగ్యులర్ నైట్ షిఫ్ట్స్, డే షిఫ్ట్స్ అనేది ఎక్కువగా అయిపోయాయి. అంటే ప్రాపర్గా మనిషి ఎలా ఉండాలి అనేది ఒక మనిషే చేంజ్ చేసేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ ఉండే వాళ్ళకి మార్నింగ్ షిఫ్ట్ వేసేయడం, మార్నింగ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకి నైట్ షిఫ్ట్ వేసేయడం. అలా మనకి సన్లైట్, మూన్ లైట్ ఇవనేది ఎక్స్పోజర్ లేకుండా ఉండడం వల్ల మెయిన్గా ఈ సన్లైట్, మూన్ లైట్ అనేది హార్మోన్స్కి చాలా యూస్ఫుల్ అనమాట. సో అలా ఆ ప్రాపర్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల కూడా వాళ్ళకి ప్రాబ్లం వచ్చే అవకాశాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో అదే ఎక్కువగా ఉంది. అది కాకుండా ఆల్కహాలిజం అండ్ స్మోకింగ్ అనేది ఈ మధ్య ఆడవాళ్ళల్లో కూడా చాలా ఎక్కువ అయిపోయింది. దానివల్ల నాట్ ఓన్లీ ఇన్ఫర్టిలిటీ, చాలా కారణాలు మనం చూస్తూ ఉంటాం. లైక్ వాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఉండడం కాదు, కానీ ఎండోమెట్రియోసిస్ అనేది, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అనేది ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇవన్నీ తగ్గించుకోవాలంటే నార్మల్గా మనం డైలీ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కానీ, లేదంటే సన్లైట్కి, మూన్ లైట్కి కానీ మనం ఎక్స్పోజర్ ఎక్కువ అవుతూ ఉంటే అవి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే లేడీస్లో పీసీఓడితో బాధపడే వాళ్ళకి వాళ్ళ బాడీలో కూడా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి అంటూ ఉంటారు. సో ఎలాంటి లక్షణాలతో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారంటారు? నార్మల్గా చూసుకున్నట్టయితే పీసీఓడిలో మెయిన్గా పింపుల్స్ రావడం అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండడం, హెయిర్ ఫాల్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకా నార్మల్గా ఒబేసిటీ, ఫ్యాట్ అనేది థైస్ దగ్గర, హిప్స్ దగ్గర పెరిగిపోతూ ఉండడం. ఇంకా ఫేషియల్ హెయిర్ నార్మల్గా అప్పర్ లిప్ దగ్గర, చిన్ దగ్గర ఎక్కువగా ఉండడాన్ని మనం యూజువల్గా చూస్తుంటాం. ఇవన్నీ లక్షణాలు. ఇంకా ఇవి కాకుండా ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనేది మెయిన్ సిమ్టమ్ అన్నమాట. సో ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఈ మధ్య కాలంలో మీరు కలిసిన పేషెంట్స్ గురించి చెప్పండి. ఓకే, హోమియోకేర్ ఇంటర్నేషనల్ నార్మల్గా మనం హోమియోపతి ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే, హోమియోపతి అనేది యూజువల్గా బాడీ
అనేదే అంటే నార్మల్గా ఫిజికల్ హెల్త్ అనేదే హెల్త్ కాదండి. ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ రెండు ఈక్వల్గా ఉంటేనే దాన్ని హెల్తీ హ్యూమన్ బీయింగ్ అనేది మనం అంటూ ఉంటాం. నార్మల్గా హెల్తీ అంటే మైండ్ అండ్ బాడీ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం అనమాట. ఇప్పుడు నార్మల్గా ఫిజికల్ హెల్త్ అనేది నార్మల్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయడం వల్ల తగ్గిపోతుంది. కానీ మెంటల్ హెల్త్ అనేది ప్రాపర్గా లేకపోతే దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో హోమియోపతి ఏంటంటే నాట్ ఓన్లీ ఫిజికల్ అనమాట, ఈవెన్ మెంటల్ హెల్త్ని కూడా ప్రాపర్గా చేసే స్థాయిలో ఉందన్నమాట. నార్మల్గా హోమియోపతి మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ డిప్రెషన్ ఆర్ మైండ్ మూడ్ స్వింగ్స్ ఉంటే గనక అవి నార్మల్గా హెల్తీ లైఫ్ స్టైల్లోకి రావడానికి హోమియోపతి మెడిసిన్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం మెంటలీ ఒకవేళ స్టేబుల్గా ఉంటే మనం మెంటల్గా ప్రాపర్గా కానీ ఆలోచిస్తే గనక అది ఫిజికల్ హెల్త్కి కూడా మనకి రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు మనం చూస్తూ ఉంటాం. నార్మల్గా మనం మెంటల్గా ఒకవేళ హెల్తీగా ఉంటే హ్యాపీగా ఆలోచిస్తే కనుక మనం యూజువల్గా డే టు డే లైఫ్ కూడా నార్మల్గా హ్యాపీగా ఉండే అవకాశాలు మనం చూస్తూ ఉంటాం యూజువల్గా. సో అలా కాకుండా రోజంతా మనం సాడ్గా డిప్రెస్డ్గా ఉండి లేదంటే కోపం ఎక్కువ ఉండడం కానీ మనం ఒకవేళ ఉంటే కనుక అది మనం ఫిజికల్ హెల్త్ మీద కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది. సో హోమియోపతి మెడిసిన్ ఏంటంటే ఇలా మొత్తం బాడీని మొత్తం ఈక్విలిబ్రియం చేయడానికి నార్మల్గా యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా హోమియోపతి ట్రీట్మెంట్ నాట్ ఓన్లీ ఫిజికల్ హెల్త్, ఇప్పుడు మనం కాన్స్టిట్యూషన్గా ఇస్తామన్నమాట. అంటే ఆ పర్సన్ బిహేవియర్ ఎట్లా ఉంది, ఒకవేళ యాంగర్ ఇష్యూస్ ఉంటే కనుక ఆ పర్సన్ జీన్స్లో యాంగర్ అనేది ఉంది, సో ఆ యాంగర్ అనేది ట్రీట్ చేస్తుంది అనమాట. సో అలా కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడే ఛాన్సెస్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు నాకు ఇచ్చే మెడిసిన్ వేరే వాళ్ళకి ఇవ్వరు. సో అలా ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్ ట్రీట్మెంట్ అంటే కాన్స్టిట్యూషన్ లాగా ఇస్తూ ఉంటాం అనమాట. అలా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అలా పీసీఓడికి సంబంధించి చాలామంది మెడిసిన్ యూజ్ చేస్తున్నాం ఇంకా టైం పడుతుంది అని చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? సో చాలా ఏళ్ళ నుంచి మెడిసిన్ యూజ్ చేస్తున్నారు అని అంటే అది చాలా ఏళ్ళ నుంచి ఉంది అని అర్థం. సో దాన్ని మనం దారిలోకి తీసుకురావాలంటే ఇప్పటి వరకు జరిగిన డిస్ట్రక్షన్ అనేది ఫస్ట్ స్టాప్ చేయాలి. అది స్టాప్ చేయడానికి మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత ఇప్పటిదాకా జరిగిన డిస్ట్రక్షన్ అనేది స్టాప్ అయ్యి ఆ తర్వాత ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండడానికి మనం మెడిసిన్స్ అనేది ఇస్తూ ఉంటాం అన్నమాట. సో హోమియోపతి ట్రీట్మెంట్ ఇప్పటిదాకా జరిగిందే కాకుండా ఫ్యూచర్లో జరగకుండా ఉండడానికి కూడా ట్రీట్మెంట్ అనేది మనం ఇస్తూ ఉంటాం అన్నమాట. అలాగే ప్రస్తుతం ఇన్ఫెర్టిలిటీ పీసీఓడినే కాకుండా ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ప్రెగ్నెన్సీ టైంలో అనేది? సో ప్రెగ్నెన్సీ టైంలో కానీ మనం చూసుకున్నట్టయితే నార్మల్గా ప్రెగ్నెన్సీ ఓవ్యులేషన్ టైం ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ వచ్చింది అని అంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది దంపతులలో వాళ్ళు ఇది ఇన్ఫర్టిలిటీ ఏనా అనేది ఫస్ట్ చూసుకోవాలి. అంటే ఏంటంటే ఇప్పుడు నార్మల్గా దాంపత్య జీవితం గడిపేటప్పుడు ఇంటర్ కోర్స్ అనేది ఏ టైంలో చేస్తున్నారు. నార్మల్గా రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్లో ఓవ్యులేషన్ అనేది మెయిన్ పార్ట్ అనమాట. అది 12 to 14 days లేదంటే 12 to 16 days మధ్యలో ఓవ్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ఓవ్యులేషన్ అనేది మెయిన్ పార్ట్ అనమాట ఫర్టిలైజేషన్కి. సో అటువంటి టైంలో గనక ఇంటర్ కోర్స్ కానీ జరిగితే అది ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి. దంపతులు నార్మల్గా గమనిస్తూ ఉండాలి. ఓవ్యులేషన్ టైంలో కానీ మీరు ఒకవేళ పిల్లలు కానీ కావాలి అని అనుకుంటే ఓవ్యులేషన్ టైంలో మీరు ఇంటర్ కోర్స్ అనేది చేసుకుంటూ ఉంటే కనుక మీకు పిల్లలు పుట్టే ఛాన్సెస్ చాలా ఉంటుంది. అలా కాకుండా మీకు వేరే టైంలో కూడా అవకాశాలు ఉన్నాయి కానీ ఓవ్యులేషన్ టైం కంటే కొద్దిగా తక్కువ. రైట్. అలాగే సంతానలేమి సమస్య అనేది చాలా సెన్సిటివ్ టాపిక్. చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, అవగాహన లేకుండా ఉంటూ ఉంటారు. సో అలాంటి వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో సంతానం ఎవరికి ఉండదండి, అంటే నార్మల్గా పిల్లలు కావాలని అందరికీ ఉంటుంది. కాబట్టి ఒకవేళ గనక మీకు పిల్లలు లేరు అని బాధపడుతూ ఉంటే మీకు దానికి సొల్యూషన్ అనేది హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మేము ఇస్తాము. మీ దగ్గర అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కనుక మీరు ఇన్వెస్టిగేషన్స్ అనేవి ఒకవేళ చేయించుకున్నట్లయితే ఆ ఇన్వెస్టిగేషన్స్ అనేవి మీ దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి వచ్చి
ట్రీట్మెంట్ తీసుకోండి, మీకు తప్పకుండా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. అలాగే పీసీఓడితో ఇబ్బంది పడే లేడీస్ అంటే ఒక ఏజ్ దాటినాక తర్వాత కూడా పీసీఓడి కంట్రోల్ అయితే ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? తప్పకుండా అండి. అంటే పీసీఓడి ఒక్కసారి కనుక కంట్రోల్ అయిందంటే ఆబ్వియస్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ పీసీఓడి అనేది కంట్రోల్ అంటే ఇది నార్మల్గా లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటారు దీన్ని. మీరు కానీ ఒకవేళ ఇది కంట్రోల్ అయిన తర్వాత కూడా మీరు ప్రీవియస్లీ ఉన్న లైఫ్ స్టైల్ని ఒకవేళ కానీ మళ్ళీ చూస్ చేసుకున్నట్లయితే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి మీరు ప్రాపర్గా క్యూర్ తీసుకుని ఆ తర్వాత పక్కాగా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే పీసీఓడితో బాధపడే వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడం, వెయిట్ తగ్గడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తాయంటారు? యూజువల్గా బికాస్ ఆఫ్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అని చెప్పుకోవచ్చు. అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట. ఈ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ మెయిన్గా ఫ్యాట్ డిపాజిషన్కి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి. అంటే ఒకవేళ కనుక ఇవి హార్మోన్స్ కానీ ఇంబ్యాలెన్స్ ఉంటే ఆ ఫ్యాట్ డిపాజిషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఒబెసిటీ వచ్చే అవకాశాలు మనం చూస్తుంటాం. ఇవి నార్మల్గా తగ్గించుకోవడానికి రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేస్తే కనుక అది మీకు తగ్గే అవకాశాలు మనం చూస్తుంటాం. అండ్ అలాగే సంతానలేమి సమస్యలు రాకుండా డే 1 నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే బిఫోర్ మ్యారేజ్ అంతా ప్రాపర్గా ఉన్నా ఆఫ్టర్ మ్యారేజ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో బిఫోర్ మ్యారేజ్ నార్మల్గా మనం చూసుకున్నట్టయితే యూజువల్గా అందరూ చాలా ఫిట్ అండ్ ఫైన్గా ఉందామని అనుకుంటారు బిఫోర్ మ్యారేజ్. ఒక్కసారి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు ఆ ఫిట్నెస్ అనేది మానేసి అరే ఏమైంది, మేము ఎంతన్నా తినొచ్చు లేదంటే ఏమన్నా చేయొచ్చు అనే ఇదిలో ఉంటారు. సో యూజువల్గా అలా కాకుండా నార్మల్గా రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేయడం అనేది, మీ ఎలా ఉంది, మీరు ఎలా తీసుకుంటున్నారు ప్రాపర్ ఫుడ్ అనేది చూసుకోవడం కానీ, రెగ్యులర్ డైట్ మెయింటైన్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మీకు తప్పకుండా ఇన్ఫర్టిలిటీ రాకుండా హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారని నేను చెప్తా. అలాగే పీసీఓడి ఇన్ఫెర్టిలిటీ అనేది త్వరగా గుర్తించుకోకపోతే, నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి ప్రమాదాలు ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి? సో యూజువల్గా మనం చూసుకున్నట్టయితే ఒకవేళ కానీ మనం పీసీఓడిని నెగ్లెక్ట్ చేసామనుకోండి, అది తర్వాత పీసీఓఎస్ అంటే సిండ్రోమ్ కిందకి మారుతుంది. అంటే డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే పీసీఓడి ఒక క్యాన్సర్ కిందకి మారే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవి మనం ఎప్పుడైతే మనం చూస్తామో దాన్ని అప్పుడే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కానీ దీన్ని డిలే చేసినట్టయితే దానికి మీకు చాలా తర్వాత డయాబెటీస్ కానీ లేదంటే క్యాన్సర్ కానీ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత పిల్లలు కూడా పుట్టకుండా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. అండ్ గర్భసంచి కూడా తీసేయాల్సిన స్టేజ్ వరకు మీరు వెళ్ళే స్టేజ్కి వస్తారు. అలాగే కొంతమంది లేట్గా మ్యారేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఆల్రెడీ వేరే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఇన్ఫెర్టిలిటీ ఆర్ పీసీఓడి ఉంటే వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం జరుగుతుందంటారు? ఓకే, సో లేట్గా మ్యారేజ్ అనేది మెయిన్గా మనం ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశాలు ఉంటాయండి. అంటే లేట్గా అంటే నార్మల్గా ఇప్పుడు చూసుకున్నట్టయితే 30 or 35 ఇయర్స్కి పెళ్లి చేసుకొని ఆ తర్వాత దే ఆర్ ట్రయింగ్ ఫర్ చిల్డ్రన్ అని అంటే అది ఒకవేళ కానీ వాళ్ళకి పీసీఓడి లేకపోయినా కూడా దట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ ఏజ్ వేర్ దే కెన్ గెట్ ప్రెగ్నెన్సీ. సో అటువంటి టైంలో వాళ్ళు ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావడం అనేది మనం చాలా అరుదుగా అంటే చాలా కష్టం అన్నమాట అటువంటి టైంలో. సో అలా కాకుండా వాళ్ళకు ఒకవేళ పీసీఓడి ఉంటే అటువంటి ఆ ఏజ్లో పెళ్లి చేసుకొని ఆన్ ద టాప్ వాళ్ళకి పీసీఓడి ఉంటే కనుక వాళ్ళు ఫస్ట్ పీసీఓడిని ట్రీట్ చేసుకోవాలండి పిల్లలు పుట్టడానికి. ఆ తర్వాత దెన్ దే హ్యావ్ టు ట్రై ఫర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ డాక్టర్. ఇన్ఫెర్టిలిటీ పీసీఓడికి సంబంధించి క్లియర్గా చెప్పారు. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.